మిత్ర శ్రోతలందరికీ కూడా మన ప్రభువును సిలువనాథుడిని యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనములు, మరణాత తెలియజేయుచున్నాము. మరి దేవుని మహాకృపను బట్టి సిలువ ధ్యాన గుడారములో 4వ దినము శనివారము సిద్ధపాటు దినమై ఉండగా ప్రత్యేకమైన ప్రార్థన అనే మాట కొరకు 2 మాటలు మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థనలో విసిగిపోకు, మన బాధలను పోగొట్టేది ప్రార్థన అన్నది. ప్రార్థనలో నిద్రపోకుండా మన కార్యములన్నీ మేలుకొలిపేది ప్రార్థన అన్నదనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థనకు సాగు చెప్పకూడదు, మన శ్రమలన్నీ తప్పించేది ప్రార్థన అన్నది. ప్రార్థనకు ప్రార్థన నుండి మనం పారిపోకూడదు, మన గమ్యము పరలోకము చేర్చేది అన్నది ప్రార్థన అనే సంగతి. ఈ రీతిగా ప్రతి అంశము కొరకు, ప్రతి అవసరము కొరకు, ప్రతి అక్కర తీరుట కొరకు ప్రార్థన ప్రాముఖ్యమై ఉన్నది కనుక అట్టి ప్రార్థన ద్వారా మనం ప్రతి కార్యమును జయించేవారమై ఉండినట్లు మన ఏర్పాటును బట్టి ప్రార్థన అనుభవం ముందుకు సాగుటకు ఇష్టపడుతూ సిద్ధపడుతూ ప్రభు కార్యాన్ని జరిగించుకుందాం. ప్రార్థనలో మనము ఆలస్యం చేయకుండా ప్రార్థన ముందుకు నడిపించేది, విరామము లేకుండా దీవించేది అన్నట్లుగా మనం ప్రార్థన భారం అనుకోకూడదు. మన భారమంతా తీసేసేది ప్రార్థన అన్నది కనుక ఇటు ప్రార్థన ద్వారా మన కార్యములన్నీ సఫలపరుచుకునే ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్.